ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో, ఈ సాధన ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? లేదండి. యాక్చువల్‌గా సాధనా మార్గం ఏదైతే ఉంటుందో ఫస్ట్ నా కోసం నేను చేసుకుంటాను. హ్మ్. ఎంతటి సాధన చేసినా శాస్త్రంలో ఒక నియమం అనేది ఉంటుంది. హ్మ్. అది అతను ఎప్పుడైనా సరే మోక్షానికి ప్రయత్నం చేయాలి, భక్తి భావనకు ప్రయత్నం చేయాలంటే గనక హ్మ్. ఒక దోషం ఉంటుంది. హ్మ్. నువ్వు నేర్చుకున్న విద్య, నువ్వు ఇచ్చిన ఏదైతే ఉంటుందో ఆ విద్య హ్మ్. ధారాదత్తం చేయాలి. హ్మ్. అంటే సొసైటీకి గానీ, సేవకు కానీ, శిష్యులకు కానీ దాన్ని వదిలివేయాలి. హ్మ్. వదిలి మీరు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళగలిగితే గనక మీకు సిద్ధిస్తుంది. హ్మ్. లేదు నేను సిద్ధి చేసుకున్నాను, నా దగ్గరే ఉండాలి అని మీరు ఎంత ప్రయత్నం చేసినా కాదు. హ్మ్. అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పాం కదా! ఆఖరి ఆప్షన్‌గా సొసైటీకి సేవ చేయటానికి తన రహస్యాలు, తన విద్య ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. హ్మ్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా శాస్త్రము ఉన్నవేనండి. వేరే హ్మ్. కొత్తగా వేరేదేం లేదు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు నెక్ ఇంకొక ప్రయత్నంగా నమ్మి సాధన చేయండి. ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది దేవత. మీరున్న ప్రాబ్లమ్స్ 100కి 100% కాకపోయినా సరే డెఫినెట్‌లీ 70, 80% వరకు రిలీఫ్ ఇస్తుంది. హ్మ్. ఎందుకంటే ఆ శక్తి ఆ యొక్క దేవతలకు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సమస్య ఉందండి. ఎవరో వీళ్ళ మీద ఒక ప్రయోగం చేశారని అంటుంటారనుకోండి. మీరు అది ఎవరైనా ఇమ్మీడియేట్ రిలీఫ్ కావాలని కోరుకుంటారు. హ్మ్. లేదు మీరు సాధన చేసుకోండి దాని ద్వారానే మీకు రిలీఫ్ పొందుతదని అంటే అంత టైం వాళ్ళ దగ్గర ఉంటదా? టైం ఉంటుందండి. యాక్చువల్‌గా ఏ ప్రయోగమైనా సరే చాలా హ్మ్. తక్కువ రేర్ విద్యల్లో మాత్రమే తక్కువ సమయం ఉంటుంది. హ్మ్. వే కొన్ని కొన్ని మాత్రము కొంతకాలం పడుతుంది. 3 నెలలు, 6 నెలలు ఇలా పడుతుంది. హ్మ్. మీరు ఏదైతే బాధపడుతున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో అది హ్మ్. మీరు పర్ఫెక్ట్‌గా ఒక మంత్రం ద్వారా హ్మ్. ఒక దేవతను మీరు సాధన చేసుకుంటే గనక నేను చెప్పేది మీకు నాకు తెలిసి మీకు అర్థం కావచ్చేమో గానీ హ్మ్. ఆ ప్రాబ్లమ్స్ ఎవరైతే చేస్తున్నాడో హ్మ్. ఖచ్చితంగా చాలా మందికి వాళ్ళకి అర్థమవుతుంటుంది. హ్మ్. మీరు చెప్తున్న బాధ, మీరు పడుతున్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఆ మంత్ర అనుష్ఠానంలో ఆ కసి హ్మ్. బాధ ఉందో, హ్మ్. దాన్ని మీరు మంత్రంలో సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. మీకు ఆ శక్తి అదే వచ్చేసింది. ఏదైతే నెగెటివ్ ఫోర్స్ ఉందో, యాక్చువల్‌గా ఒక నిత్య పూజతో కూడా హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఆపొచ్చు. ఒక రోజు చేసుకునే నిత్య పూజ శక్తితో. హ్మ్. అది ఎవరు? సాధకుడు. సాధన చేసి ఉంటే గనక. హ్మ్. మనం కొంచెం ఎక్కువ చేయాల్సొస్తుంది. హ్మ్. మీకు మంత్రయుక్తంగా అనేసి ఎందుకు సాధన అనే మార్గంలో నేను చెప్తున్నానంటే, ఒక శక్తి ప్రకటితం కావాలంటే భక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే. హ్మ్. కానీ మంత్రం ద్వారా గాని ఒక సాధన ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌లో సిద్ధి అనేది అంటే కొన్ని కొన్ని కామ్యసిద్ధులు గాని ఇలాంటివి కావాలి అనుకున్నప్పుడు హ్మ్. అది ఒక్క మంత్రం ద్వారానే అవుతుంది. మన హైందవ ధర్మంలో. ఇక అంటే వేరే ఆప్షన్ అనేది లేదిక. అవును. అంటే దేవత ఈ నరదిష్టులు, చేతబడులు ఏవో రకరకాలు చెప్తున్న ప్రయోగాలు ఇలాంటివన్నీ ఉన్నాయా గురుగారు? అంటే జరుగుతాయా? మనిషి మీద ప్రభావం చూపిస్తాయా? మీరు చెప్పిన ఈ నరదృష్టి గాని, మామూలుగా చేతబడులు గాని, లేకపోతే హ్మ్. వేరే ప్రయోగాలు ఏవి ఉన్నాయో, ఖచ్చితంగా ఉన్నవి చాలామంది. అయితే చేతబడి లేదా బాణామతి ఇట్లాంటివన్నీ సాధారణంగా ఎవరు ప్రయోగించరండి. హ్మ్. ఇప్పట్లో అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ప్రయోగం అనేది చేస్తుంటారు. ఒక మంత్రాన్ని ఏదో ఒకటి తీసుకొని, అది క్షుద్ర మంత్రానికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని ప్రయోగం చేస్తుంటారు. దాని కర్మ వాడు అనుభవిస్తాడు తర్వాత. హ్మ్. కాపోతే ఏందంటే, ఇతను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. హ్మ్. అయితే అది దేవతా శక్తి కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. నేను అందుకే మీరు ఏదైనా సంబంధించి ఉగ్రదేవతను ఏదైనా మీరు చేయగలిగితే, హ్మ్. హనుమాన్ ఉంది. హనుమాన్‌లో వీరాంజనేయం ఉంది. పంచముఖ హనుమాన్ ఉంది. హ్మ్. మీరు యాక్చువల్‌గా కరెక్ట్‌గా చేయగలిగితే అది మీ దరిదాపులకు కూడా రాదు. శక్తికున్న ఒక లక్షణం ఒకటుంటుంది. హ్మ్. అది ప్రయోగం నేనెప్పుడో పూర్వకాలంలో నేను చేసినప్పుడు 2004, 2005 టైంలో ఒక వ్యక్తి చెప్పిన మాటది. హ్మ్. ఉంటే అతన్నన్నా చంపేసిద్ది. లేదా హ్మ్. ఇతన్నన్నా చంపేసిద్ది. హ్మ్. అంటే నా దగ్గర శక్తి ఉన్నప్పుడు ప్రయోగం చేసిన వాడు చనిపోవటం, లేదా వాడికి ఎఫెక్ట్ జరుగుతుంది. హ్మ్. లేదా వాడు గట్టిగా ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని నేను ఎదుర్కోవాల్సొస్తుంది. హ్మ్. సో, ఇక్కడ మీరేందంటే శక్తిని పెంచుకోవడం మాత్రమే ఒకటే మార్గం ఉంటుంది. హ్మ్. నేను మీకే అని ఎందుకు చెప్తున్నానంటే, ఎంతటి గురువైనా సరే ఇప్పుడు ఒక ప్రయోగం జరిగింది. హ్మ్. ఒక ఎంతో ఖర్చు పెట్టి మీరు వదిలించుకున్నారు అయిపోయిందనుకోండి. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ చేశారు. హ్మ్. అలాగే ఎంతకాలం చేస్తారు? హ్మ్. మీకు ఇంటికి, గృహానికి ఉద్ధరణ అనేది ఉండాలి కదా! మీ హ్మ్. జన్మ సార్థకత కోసం కూడా చేయాలి కదా ప్రయత్నం. హ్మ్.
ఆ ప్రయత్నం ఏదో మీరు మీ సొంతంగా ప్రయత్నం చేయండి. ఉమ్, ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది. అంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంతటితో ఆగిపోతాయి. ఉమ్. అది నిత్యం మీరు అనుష్ఠానం పర్ఫెక్ట్‌గా ఆ మంత్రంతో చేయగలిగితే అంటే గనక ఎవరికైనా ఇలా జరిగింది అన్నప్పుడండి, హ్మ్. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా ప్రయోగం జరిగిందనేది మీరు గుర్తించగలుగుతారు గురుగారు? నేను రమ్మని అయితే ఎవరిని అంటలేదు. నా అడ్రెస్‌లు కూడా ఎవరికీ తెలీదు. హ్మ్. బట్ అది చాలా చిన్న విషయం. హ్మ్. చెప్పేయొచ్చు. ఎవరు చేశారు ఏంది మొత్తం అన్నీ ఈజీగా తీసేయొచ్చు. హ్మ్. వాళ్ళకే డైరెక్ట్‌గా చూపియొచ్చండి. హ్మ్. వాళ్ళ పర్సన్స్ వాళ్ళకే డైరెక్ట్‌గా చూపియొచ్చు. అసలు ఏం జరిగిందనేది వాళ్ళే చెప్తుంటారు. హ్మ్. బట్ అది ఇక మనం వాళ్ళ రూట్‌లో మనం లేము. హ్మ్. ధర్మం ప్రకారం నేను ఖచ్చితంగా చెప్తాను. సహాయం చేయడానికే చూస్తాను. హ్మ్. ప్రతి ఒక్కళ్ళని సాధన మార్గంలో సాధన చేయమనే చెప్తున్నా నేను. హ్మ్. కానీ మీకైతే దాన్ని చాలా చిన్న విషయం అది. చాలా చిన్న విషయం. హ్మ్. చాలా చిన్న విషయం అండి. యాక్చువల్‌గా సాధనలో మీకెలా ఉంటుందంటే వాడు చేసే ప్రయోగం యొక్క శక్తి ఏదైతే ఉంటుందో శక్తిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాడు సాధకుడు. హ్మ్. చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాడు. హ్మ్. అంటే మీరు కొంతమంది మీలాంటి మీరిలా సాధనలో ఉన్న వాళ్ళకి కూడా ఉండి కొన్ని రకాల శక్తులు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా ఉంటుంటాయి. అవన్నీ చెప్తా ఉంటాయి వచ్చి. లేదండి. హ్మ్. అట్లాంటిది ఏముండదు. యాక్చువల్‌గా దేవతలు మాత్రమే సాధకులు అనుష్ఠానం చేసిన వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం ఉంటుంది. హ్మ్. లేదు ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు అంటే శ్మశానానికి సంబంధించిన సాధనలు చేసిన వాళ్ళకి మాత్రం అవి కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాయి. హ్మ్. బట్ నేను చెప్పేదేందంటే ప్రతి ఒక్కడు, ప్రతి గృహస్థుడు కూడా ఆచరించదగేది. హ్మ్. ఇప్పుడు హనుమాన్ ఉపాసన చేయమంటున్నాను. ఏదన్నా మీరు ఇష్టం వచ్చిన మీరు అనుష్ఠానం మీకు ఇష్ట దేవత అనేది ఉంటుంది కదా! మీకు ఇష్టమైన దేవతను మీరు ఆచరించండి. హ్మ్. అందులో మీరు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాచార విధానంలో ఒక కొబ్బరికాయో లేదా ఒక గుమ్మడికాయో బలి కార్యక్రమాలు పెట్టుకొని హ్మ్. లేదా నైవేద్యం పొంగల్ కింద మీరు తినేది ఏదైతే ఉంటుందో హ్మ్. అందులో కొంచెం పెసరపప్పు వేసి మీరు చేయొచ్చు. హ్మ్. నేను సాత్విక భోజనానికే చేస్తాం. ప్రిఫరెన్స్ ఇస్తాను. హ్మ్. అంటే సాధనలో సాత్విక భోజనం అంత ఉత్తమం ఇంకోటి లేదు. హ్మ్. నేను పూర్తిగా శాకాహారిని. హ్మ్. సో, నేను మామూలుగా రైస్, పప్పు ఏదైతే ఉంటే అవే మాత్రమే తీసుకుంటాను. హ్మ్. అంటే నివేదన చేసిన నైవేద్యం ఏదైతే ఉందో అది వీళ్ళు కూడా స్వీకరించగలిగే పదార్థమే ఉండాలి. ఖచ్చితంగా అండి. హ్మ్. హ్మ్. వామాచార విధానంలో అయితే స్వీకరించకూడదు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. బట్ నేను దక్షిణాచార విధానంలో కొన్ని 41 రోజులు ఏదైతే మీరు సాధన చేస్తుంటారో, హ్మ్. మీరు దేవతకి నివేదన పెడుతుంటారో, ఆ నివేదననే హవిషన్నం ఏదైతే ఉందో అది ఇతను తినాలి సాధకుడు. హ్మ్. అదే పటుత్వం గూడా వస్తుంది. హ్మ్. ఖచ్చితంగా అలా తీసుకోవాలండి ఆహారం కింద. కానీ ఈ వామాచారణకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈ సిద్ధులు పొందిన తర్వాత ఇవన్నీ కూడా వశీకరణం చేసుకుంటారు. వాళ్ళని వీళ్ళని చెప్తుంటారు కదండీ! లేదండి. అంటే హ్మ్. మీరు చెప్పిన విధానంలో వశీకరణాలనేసి బయట అఘోరిలనేసి వీళ్ళనేసి వశీకరణాలు నేను చేసేస్తానని చెప్తున్నారు గానీ, హ్మ్. వశీకరణ విధానం అనేది చిన్న విషయం కాదు. హ్మ్. వీళ్ళు ఊరికే చెప్పుకోవడానికే తప్పించి ఏదో కార్యక్రమం చేశారు, పూజ కార్యక్రమం చేశారు లేదా ఏదో కూర్చోబెట్టి హంగామా చేశారనేసి చెప్పడమే గానీ, హ్మ్. వశీకరణం అనేది ఒక చిన్న విషయం కాదండి. అది పూర్తిగా సిద్ధి పొందిన సాధకుడు మాత్రమే హ్మ్. ధర్మబద్ధం అయితే మాత్రమే వాటికి మాత్రమే వినియోగించుకుంటాడు తప్పించి డబ్బుల కోసం, వాటి కోసం అనేది హ్మ్. ఏ సాధకుడు నేను ఇంకా పర్ఫెక్ట్‌గా అంటే దేవతా సాధనలో ఒక సిద్ధి పొందిన సాధకుడు హ్మ్. ఖచ్చితంగా చూసినవాడు హ్మ్. ఆ రూట్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వడు. ఇప్పుడు వశీకరణ విధానం ఏదైతే ఉందో అలాగే ఉచ్చాటన, మారణ అనేసి కొన్ని విధానాలున్నాయి. వాటికి పూర్తిగా విరుద్ధాలు వీళ్ళు. హ్మ్. ఎందుకంటే వన్స్ ఎప్పుడైతే మీరు మారణం కానీ లేదా ఉచ్చాటన విధానం గాని మీరు ఎప్పుడైతే చేస్తారో హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధకుడి నుంచి దేవత దూరంగా వెళ్ళిపోతుంది. హ్మ్. అది పూర్తిగా అధర్మ మార్గం. హ్మ్. ఇతని నుంచి ఇన్ని సంవత్సరాలు సాధన చేసి దేవత పడుత్వం చూసిన వాడు ఎవడైనా సరే మీరు పోగొట్టుకుంటారా? హ్మ్. మీరు పోగొట్టుకుంటారా? ఆ! సో, అలాంటి వాటికి ఏం ప్రిఫరెన్స్ ఇస్తారా? ఇవ్వరండి. మామూలుగా వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. హ్మ్. జనాల కోసం చేస్తున్నాడంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, వాడున్న పరిస్థితికి జాలిపడి చేయటమే. హ్మ్. వాడు చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. నేను ఖచ్చితంగా హార్ట్‌ఫుల్‌గా నేను చెప్తున్నాను. వచ్చి బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటే మనిషిగా మానవ ధర్మం ప్రకారం నాకున్న సాధనలో ఎవరైనా సరే నాదనే కాదు, హ్మ్. ఏ సాధకుడైనా సరే జాలి గుణంతోటే ఉంటాడండి. హ్మ్. అలా జరిగినప్పుడు మాత్రమే వాడు జాలిపడి దానికి సంబంధించింది క్లియర్ చేయగలుగుతారు. హ్మ్. అంతే తప్పించి దాన్ని ఏదో వ్యాపారాలు పెట్టుకొని ఉద్యమంలా చేసి డాబాలు కట్టుకునే పరిస్థితి అయితే ఉండకూడదనేసి వెళ్ళకూడదు అంతే. హ్మ్. అది విరుద్ధం అది.